ఇకటు రంగారెడ్డి జిల్లా కొత్తూరులో లైబ్రరీని ప్రారంభించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం ప్రత్యేకించి ఈ లైబ్రరీని స్టార్ట్ చేశామన్నారు. అంతేకాకుండా లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచేలా చూస్తామన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్తో పాటు గ్రంథాలయ చైర్మన్ మధుసూదనారెడ్డి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని అన్ని లైబ్రరీలను డిజిటల్ లైబ్రరీలుగా మారుస్తామని తెలిపారు. విద్యాలయాల వల్ల ఇందులో వచ్చి చదువుకుంటే ఎంతోమంది విజ్ఞానవంతులైనరు. దేశ సమగ్రత అభివృద్ధికి దేశ దిశ మార్చడానికి కూడా ఈ యొక్క గ్రంథాలయాలు ఆనాడు స్వతంత్ర పోరాటంలో కూడా ముఖ్య భూమిక పోషించినాయి. కాబట్టి ఇప్పుడున్న సమాజానికి ఇవాళ యువతకు ఇలా చెడు పక్కదాన పడతా ఉన్నారు, చెడు బానిసలు గురవుతూ ఉన్నారు. మనమందరం మన పిల్లలను మన కుటుంబ సభ్యులను అందరం గ్రంథాలయాలకు పోయి చదువుకునే విధంగా వాళ్ళను మంచి మోటివేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఇలా డిజిటలైజేషన్ కూడా చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక చదువుకున్న బిడ్డ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీరు చూడండి, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అడుగులు ఎటు పడతా ఉన్నాయని. ఇలా యంగ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ తేవడం, ఈ గ్రంథాలయాలను బాగా అభివృద్ధి చేయడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తేవడం, ఇవాళ ఒక దిశగా అంటే ఒక మార్పు ఒక నాయకునితోని ఈరోజు ప్రారంభం.